ఇలాంటి బాస్ మాకు కూడా ఉంటే ఎంత బావుంటుందని ఉద్యోగులు ఈర్ష్యపడేలా చైనాకు చెందిన ఓ కంపెనీ యజమాని ఏకంగా 180 మిలియన్ యువాన్లు అంటే 240 కోట్ల రూపాయలు తన ఉద్యోగులకు బోనస్గా ఇచ్చారు. అది కూడా ఒక్కొక్కరికి ఇంత మొత్తమని కాకుండా టేబుళ్ల మీద నోట్ల కట్టలు పరిచి మీరెంత లెక్క పెట్టగలరో అంతా తీసుకుని వెళ్ళమంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఉద్యోగులు నోట్ల కట్టలు చేతిలో పట్టుకుని ఆనందంగా వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ కంపెనీ యజమాని కుయ్ పీజున్ పెద్ద మనసును మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. హేనాన్ క్రేన్ సంస్థ ఈ ఏడాది 270 మిలియన్ యువాన్లు ఆర్జించింది. ఆ లాభంలో 70% తన ఉద్యోగులకే పంచేసింది. దీనికోసం పెద్ద హాల్లో 800 టేబుల్స్ వేసి వాటిపై కుప్పలు కుప్పలుగా నోట్లను పరిచారు. నిర్దేశిత సమయంలో ఉద్యోగులు అందులో నుంచి ఎన్ని నోట్లు లెక్క పెడతారో అవన్నీ వారివేనని ప్రకటించడంతో వారు చకచక వాటిని లెక్కపెట్టి కట్టలు కట్టి ఆనందంగా తీసుకుపోయారు. నోట్లు వేగంగా లెక్క పెట్టడం కోసం కొందరైతే కొన్ని రోజుల పాటు శిక్షణ కూడా తీసుకున్నారని మీమ్స్ వచ్చాయి. సిబ్బందికి వాషింగ్ మెషిన్లు కూడా అందజేశారు. అంతేకాక కార్ లోన్లు, మార్టిగేజ్ లోన్లతో ఇబ్బంది పడుతున్న యువ సిబ్బంది తమను సంప్రదిస్తే ఆర్థికంగా సహాయం చేస్తామని కంపెనీ ప్రకటించింది. 2002లో స్థాపించిన ఈ కంపెనీ బ్రాంచ్లు 130 దేశాల్లో ఉన్నాయి.